ఇంట్లోనే నోరూరించే పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని తీసుకొని అందులోకి కారం, ఉప్పు, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఆనియన్, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు పక్కన పెట్టు. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత చల్లార్చి పక్కన పెట్టు. చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పేస్ట్ లాగా పట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో బటర్ వేసుకొని వేడి అయ్యే తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని బటర్లో వేయాలి. బటర్ వేడెక్కాక మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ని బటర్లో వేయాలి. 10 to 15 మినిట్స్ మూత పెట్టి ఉడికించు. తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ 10 to 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. బటర్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ను యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని 5 to 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బుజ్జమ్మ వంటలు. అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే చాలా రుచిగా వచ్చిందండి. నిజంగా చాలా రుచిగా ఉంది పన్నీర్ కర్రీ.